Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరాలు ఏవైనా మాకు తెలియపరచండి. దేవుడు మనందరినీ కూడా ఒక నూతన రోజులో ప్రవేశపెట్టారు కదా. ఇది దేవుని కృప, దేవుని బహుమానం. మనం దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు మనకిచ్చిన మరో అవకాశం. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుండి మనకు వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదివిన వాళ్ళంతా ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథము 67వ అధ్యాయం 2వ వచనం. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. హల్లెలూయా. దేవుని ముఖకాంతి, సన్నిధి కాంతి, దేవుని ప్రసన్నత ప్రకాశింపచేయడం అనేది దేవుని దయకి, దేవుని కృపకి, దేవుని ఆశీర్వాదానికి సదృశ్యం. బైబిల్లో మోషే గారు ఇశ్రాయేలు ప్రజలని ఎలా దీవించడం మనం చూస్తాం. అలాగే బైబిల్లో భక్తులు కూడా ప్రభువా నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయమని ప్రార్థన చేయడం మనం చూస్తాం. దేవుడు ప్రకాశించేవాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన నిత్యము కూడా తన వెలుగుని మన మీద ప్రకాశింపచేస్తాడు. దేవుని వెలుగును మనం అనుభవించాలి అంటే మనం ఆయన వైపు తిరగాలి. ఆయన తట్టు తిరిగినప్పుడు ఆ వెలుగును మనం అనుభవిస్తాం. సన్ఫ్లవర్ చూడండి, అది సూర్యుడు ఎటువైపు తిరిగితే అటువైపు తిరుగుతుంది, సూర్యుడు అస్తమిస్తే కిందకు చూస్తుంది. అలాగే మనం కూడా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని ముఖకాంతిని మనం అనుభవిస్తాం. దేవుని ముఖకాంతిలో మనకుండే ఆశీర్వాదాలు ఏంటి? దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలు బయటపడతాయి. మనం వెలుగులోకి వచ్చినప్పుడే మన వస్త్రాల మీద ఉన్న బురద కానీ ముడతలు కానీ కనపడతాయో, అలాగే ఒక మనిషి దేవుని దగ్గరికి వచ్చినప్పుడే మనిషి పాపాలు బయటపడతాయి. అది దేవుడు మనల్ని బాధపెట్టడానికి కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనలో ఉన్న బలహీనతను ఎందుకు చెప్తారు? మనల్ని బాగు చేయడానికి, మనకి వైద్యం ఇవ్వడానికి. దేవుడు కూడా మన పాపాలు బయట పెట్టేది, మనకి తెలియపరిచేది. ఎందుకంటే మనము వాటిని ఒప్పుకుని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడతామని. దావీదు గారు పాపం చేశారు, ఉరియాని చంపించేశారు. ఆ విషయం దావీదు గారికి, యోవాబుకు మాత్రమే తెలుసు. అయితే దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదును పాపం చేశావు అని చెప్పగానే దావీదు గారు తన పాపను ఒప్పుకుంటారు. ఎప్పుడైతే దావీదు గారు తన పాపను ఒప్పుకుంటారో, దేవుని క్షమాపణ పొందుతారో, ఆయన విశేషమైన దీవెన పొందడం, ఆశీర్వాదం పొందడం మనం చూస్తాం. అప్పుడు దాకా సంవత్సరం పాటు తన జీవితంలో శాంతి లేక, సమాధానం లేక, విజయం లేక ఆయన కుమిలిపోతూ ఉంటాడు. నినివే ప్రజలు పాపం చేశారన్న విషయాన్ని దేవుడు యోనా గారి ద్వారా ప్రకటన చేయించారు. అయితే అది వారిని పాడు చేయడానికి కాదు, వారు ఆ పాపాలు ఒప్పుకున్నందుకు దేవుడు వారి మీద ఉగ్రత చూపించకుండా కృపని, కరుణని చూపించాడని. కోరాహు కుమారులు అంటారు, ప్రభువా మా శక్తి కాదు, మా ఖడ్గం కాదు, నీ ముఖకాంతియే మాకు విజయం ఇచ్చిందని. దేవుని ముఖకాంతిలో మనకి విజయం ఉందని. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు గెలిచిన ఏ యుద్ధమైనా చూడండి, ఆ ప్రతి యుద్ధంలో దేవుడే వారి పక్షాన యుద్ధం చేసినట్టు మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి యుద్ధం రాదు. అలాంటి సందర్భంలో అమాలేకీయులు యుద్ధానికి వచ్చినప్పుడు మోషే గారు కొండపైకి ఎక్కి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయగా కింద ఇశ్రాయేలు ప్రజలు విజయం పొందుతారు. మన జీవితంలో కూడా ప్రతి పోరాటాలపైన దేవుని ముఖకాంతి ద్వారా మనం విజయం పొందుతామని. కష్టాలపైన, శ్రమలపైన, అప్పుల బాధలపైన, అనారోగ్యాలపైన, అవమానాలపైన, శోధనలపైన దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. మూడవదిగా దేవుని ముఖకాంతిలో మనం నడిపించబడతామని. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ఆయన వారికి మార్గం చూపించిన రీతిగా, నడిపించిన రీతిగా దేవుడు మనం నడిపిస్తాడు. ఆయన మన ముందర నడిచి మన త్రోవలు సరళం చేస్తాడు. అడ్డుగా వచ్చే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలపైన దేవుడు మనం నడిపిస్తాడని, ఎరుకోబడని పగలు కొట్టి మన కొరకు త్రోవను దేవుడు ఏర్పాటు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు వారు ఆయన మనకి అన్ని విషయాల్లో కూడా ముందర నడిచారని, మాదిరి ఉంచి వెళ్ళారని. ప్రార్థన విషయంలో కానీ, క్షమించే విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఆయన మన ముందర నడిచి మనకి మాదిరి నుంచి వెళ్ళారని. దేవుని వాక్యం మనకి వెలుగై ఉంది, మన త్రోవకు దీపమై ఉంది, మన సరైన మార్గంలో నడిపిస్తుంది అని. హల్లెలూయా. ఈ వాక్యాన్ని విశ్వసించండి. దేవుడు తన ముఖకాంతిని మీద ప్రకాశింపచేస్తాడు. దాని ద్వారా ఆశీర్వాదాన్ని, విజయాన్ని, దేవుని నడిపింపుని మీరు పొందుకున్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి ముద్ర, జీవం గల దేవ యేసయ్యా, ప్రభువా మీకు వేలాది వందనాలు యేసయ్యా.
ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు దేవా ప్రభు మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు వారి జీవితంలో మేలు చేయండి. మీ సాయాన్ని సహకారాన్ని వారికి అందించండి. వారి జీవితంలో ప్రభు మీ కృపను చూపించండి. మీ ముఖ కాంతిని వారి మీద ప్రకాశింప చేయమని దేవ ప్రతి మాలుకుంటున్నాం ఏసయ్య ప్రభు. శ్రమలపైన, కష్టాలపైన ప్రభు, అనారోగ్యాలపైన విజయాన్ని దయచేయండి ప్రభు. ఏసయ్య ప్రభు శోధనలపైన వారికి విజయాన్ని దయచేయమని దేవ ప్రతి మాలుకుంటున్నాం ఏసయ్య ప్రభు. ఏ పాపాల ద్వారా అయితే ప్రభు వారు బాధపడుతున్నారు, ఏ వ్యసనాల ద్వారా అయితే ప్రభు వారు బందీలుగా ఉన్నారు ప్రభు, వారి నుండి విడిపించుకుని దేవా ప్రతి మాలుకుంటున్నాం ఏసయ్య ప్రభు. మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా ప్రభు వాళ్ళు చేర్చుకోమని దేవా ప్రతి మాలుకుంటున్నాం ఏసయ్య ప్రభు. అలాగే తండ్రి జీవం కలిగే వేసే ప్రభు మీ మార్గంలో నడిపించండి. న్యాయమైన, పరిశుద్ధమైన ప్రభు మీ మార్గంలో ప్రభు మీరు మా ముందర నడిస్తే ప్రభు ఏసయ్య మా త్రోవలు అయితే సరళమవుతాయో ప్రభు. మా ముందర నడవమని దేవా, గొప్ప కార్యాలు చేయమని దేవా, మీ సహాయాన్ని సహకారం అందించమని దేవా. అప్పులు బాధలు బాధపడుతున్నారు లేవనెత్తండి, అనారోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండి, స్వస్థపరచండి. ఈ రోజు అంతట్లో ప్రభు మీరే వారికి తోడైన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.